హలో అండి అందరికీ. ఈరోజు పొద్దున్నే నేను మా శంకరు రామలింగేశ్వర స్వామి గుట్టకైతే వెళ్ళామండి. మేడ్చల్లో రామలింగేశ్వర స్వామి గుట్ట అంటే చాలా ఫేమస్ శివాలయం అనమాట. అయితే ఇక్కడ శివరాత్రి నుంచి కూడా పూజలు అన్ని వ్రతాలు అవి చేస్తూ ఉంటారు. నిన్న స్వామి అమ్మవార్ల కళ్యాణం అయితే జరిగిందండి. అలాగే రథం కూడా లాగారు. సో ఈ రోజు నుంచి జాతర అయితే స్టార్ట్ అవుతుంది. శివరాత్రి వెళ్ళిన 9 రోజులకి జాతర అయితే చేస్తారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ హోలీ పండుగ వరకు కూడా జాతర అయితే ఉంటుంది. ఈ 5 రోజులు కూడా చక్కగా జాతర చాలా ఇవి చేస్తారనమాట. ఇక గర్భాలయంలో స్వామివారు అయితే చాలా బాగున్నారు. ఇవి కళ్యాణ ఉత్సవ విగ్రహాలండి. కళ్యాణం చేశారు. నిన్న కళ్యాణం అయింది కదా, ఆ విగ్రహాలు అనమాట. ఇవి చాలా నిండుగా ఉన్నారు. ఇంకా స్వామిని చూస్తే చూడండి, ఒకవైపు పార్వతి, అలాగే ఇంకొక వైపు శివుడు అనమాట. అర్ధనారీశ్వర రూపంలో ఈ రోజైతే స్వామివారికి అలంకారం చేశారు. ఇంకా బయట అయితే ఇలా చక్కగా డెకరేషన్ అయితే చేశారండి. చాలా బాగుందనమాట. ఇంకా అలాగే ఈ రోజు మేము తిరుపతి ప్రయాణం అయితే ఉందండి. నాకు మా శంకర్కి అంగప్రదక్షిణ బుక్ అయింది. అనుకోకుండా సడన్గా బుక్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇది 3వసారి నేను అంగప్రదక్షిణ చేసుకోవడము, మా శంకర్తో 2వసారి వెళ్ళడం అనమాట. సో చాలా సంతోషంగా ఉంది. ఇంకా సాయంత్రం వరకు ఉండం కదా అని చెప్పి పొద్దున్నే వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ ప్రసాదం కింద ఉప్మా పెట్టారండి, దుడ్రా ఉప్మా. ఇగోండి, ఇదే స్వామివారి రథం. చాలా బాగుంది కదా.